జయలక్ష్మి సొసైటీ సభ్యులందరికీ నమస్కారం. గత 3.5 సంవత్సరాలుగా మనందరం కూడా మనం దాచుకున్నటువంటి డబ్బులు ఎంతో కష్టపడి జీవితాంతం సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా సొసైటీలో పెట్టి చాలా నష్టపోయి, కొంతమందికి అయితే జీవితం రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి, మందులు కొనుక్కోలేని దుస్థితి, ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి, ఇంట్లో ఎవరైనా వివాహాలు జరపాలనుకుని ఆ డబ్బు వేసినట్లయితే ఆ వివాహం జరపలేక పిల్లల్ని ఎదురుగా పెట్టుకుని చూస్తూ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అలాగే కొందరిళ్లలో ఏ అశుభకార్యం జరిగినా దానికి కావలసిన కనీసం డబ్బు లేక అవస్థపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి కారణం విశాలాక్షి మొట్టమొదటిగా మనందరికీ మొండి చేయి చూపించి పారిపోవడం ఒకటైతే, ఆ తర్వాత వచ్చినటువంటి కస్టోడియన్గా ఉంటాము, మీ డబ్బు మేము రికవరీ చేసి మీ అందరికీ పంచుతామని హామీ ఇచ్చి బోర్డులో అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాలుగా, ఇంకొక 2 నెలలు పోతే 4 సంవత్సరాలు అవుతాయి. ఏ రకమైనటువంటి సమాచారం ఇవ్వకుండా ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నాం అంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తూ, బోర్డులోకి ఎవరిని కొత్త వారిని తీసుకోకుండా అదే డైరెక్టర్లతోటి కొనసాగిస్తూ, మేము మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం చేస్తామంటూ వృధాగా డబ్బుని, సుమారుగా 2.5 కోట్ల డబ్బుని మంచినీళ్ళలాగా పప్పు వెళ్ళాలా ఖర్చు పెట్టేశారు. అలాగే సుమారుగా 4 కోట్ల రూపాయలని ఉమాశంకర్ గారు అనేటువంటి అసిస్టెంట్ రిజిస్ట్రార్ గారు తమ యొక్క విచారణలో వీళ్ళు మార్టిగేజెస్ తగిన హామీ లేకుండా తెల్ల కాగితం మీద రాయించుకుని అసలు వడ్డీ పూర్తిగా కట్టకుండా వదిలేశారు అని చెప్పి తీర్పు ఇవ్వడం. దరిమిలా మనం ఆ తీర్పుని పట్టుకుని ఎమ్మెల్యే గారి ద్వారా అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించి సెక్షన్ 29 ఎంక్వైరీని వేయించడం. సెక్షన్ 29 ఎంక్వైరీ కూడా ఈ ఫిబ్రవరి నెలాఖరికి పూర్తయి రిపోర్ట్ని తయారు చేసి కమిషనర్ ఆఫ్ కోఆపరేటివ్స్ వారికి పంపించడం అనేది జరుగుతుందని తెలుస్తోంది. అయితే కొత్తగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న కొన్ని విషయాలను చూస్తుంటే చాలా విచారం కలుగుతోంది. ఎందుకంటే ఈ బోర్డు 99% రద్దయిపోయే పరిస్థితి వస్తుంది ఈ రిపోర్ట్ రావడం వల్ల. ఎందుకంటే ఆరోపణలన్నీ ఆల్రెడీ నిజమయ్యాయని, సాక్ష్యాలు ఉన్నాయని ఉమాశంకర్ గారి రిపోర్టే చెప్తోంది. దాన్ని ధృవీకరించి చట్టబద్ధంగా వీరి మీద చర్యలు తీసుకోవడం ఒకటే తర్వాయి. అయినప్పటికీ కొన్ని విపరీతమైన శక్తులు, అతీతమైనటువంటి శక్తులు కొన్ని తీవ్రంగా పనిచేస్తూ మళ్ళీ ఈ త్రినాథరావు గారు ఇలాంటి వ్యక్తుల చేతిలోనే బోర్డుని పెట్టబోయేటువంటి పరిస్థితి కనబడుతోంది అనేటువంటి సూచనలు మనందరికీ తెలుస్తున్నాయి, వినపడుతున్నాయి. అదే జరిగితే ఒకసారి పొయ్యిలోంచి పెనం మించి పొయ్యిలో పడ్డాం, ఈసారి ఎలా మిగులుతాము? ఇప్పటికే బూడిదైపోయిన పరిస్థితి బతుకులు. ఇంకా తర్వాత ఏం జరుగుతుంది? ఇంకా ఏం నాశనం కావాలి? సో ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే మనం చాలా అలర్ట్గా ఉండాలి. ప్రతి క్షణం మనం అప్రమత్తంగా ఉంటూ జరుగుతున్న పరిణామాలన్నీ నిశ్చితంగా గమనిస్తూ ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుంటూ, ఏజీఎంలో ఎలాగైతే త్రినాథరావు గారి బోర్డుని మనం తిప్పికొట్టామో అదే రకంగా మనందరం కూడా కలిసికట్టుగా కొత్తగా ఏర్పడేటువంటి బోర్డులో అందరూ కూడా నిష్ణాతులు, బాగా చదువుకున్నవారు, అనుభవం ఉన్నవారు, బ్యాంకింగ్, కోఆపరేటివ్, లీగల్ విషయాల్లో పనిచేసిన వారిని మనం ఎన్నుకున్నట్లయితే సరైన బోర్డు వస్తుంది. లేకపోతే గతంలో జరిగిన విషయాలే మళ్ళీ పునరావృతమయ్యి ఇంకా ఎప్పటికీ కూడా ₹1 కూడా మనకి రాని పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత మనం గమనించి చేయవలసిన పనులు ఏంటంటే, గత 3.5 సంవత్సరాల నుంచి ఎవరైతే ఈ బోర్డును వ్యతిరేకిస్తూ సరి అయినటువంటి మార్గదర్శకాలతోటి
సరైనటువంటి ఆలోచనలతోటి అన్ని విషయాలని సభ్యులందరికీ కూడా పారదర్శకంగా ముందర పెడుతూ ఈ ఉద్యమాన్ని ముందరికి తీసుకెళ్తున్నారో, అన్ని విషయాల మీద సరైన అవగాహన, నిస్వార్థమైనటువంటి సేవ చేసేటువంటి ఒక పద్ధతిని కలిగి ఉన్నారో అలాంటి వారిని తప్పనిసరిగా మనం ముందుకు తీసుకెళ్ళి ఈ బోర్డులో కూర్చోబెట్టినట్లయితే వారు కొంతవరకు న్యాయం చేయడానికి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మంచి భావాలు కలిగిన మనుషులు, అలాగే ఏ పదవీకాంక్ష లేకుండా పని చేస్తాము, ముందరకు వస్తామనేటువంటి మనుషులు ఇప్పటి వరకు బాధితుల నుంచి ఏ రకమైనటువంటి డబ్బు ఆశించినటువంటి మనుషులు కొంతవరకు నిబద్ధతతోటి న్యాయం చేస్తారనేటువంటి నమ్మకం అయితే నాకుంది. అలాంటి వాళ్ళని మనం ప్రోత్సహిద్దామా, లేదంటే డైరెక్టర్ పదవులు, గ్రూప్ అడ్మిన్ పదవుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా నాకే కావాలి, ఇంకోళ్ళని ఎవరిని ఉండనివ్వను, అందరినీ పీకేస్తాను, అలాగే ఒక ప్రాంతం వాళ్ళే పరిపాలన చేయాలి, 10 మందికి సమాచారం చెప్పనటువంటి వాళ్ళు, ఏ విషయాన్ని కూడా బహిర్గతం చేయని వాళ్ళు, 3 సంవత్సరాల నుంచి తమ గుప్పెట్లో పెట్టుకుని ఈ త్రినాథరావు బోర్డుతోటి పొద్దున్న సాయంత్రం వేళల్లో వెళ్ళి మీటింగులు అయ్యి వాళ్ళతోటి సహకరించి బాధితులకు ఏ రకమైన న్యాయము చేయలేకపోయినటువంటి వాళ్ళతోటి మనం కలిసి పని చేయాలా, ఇది చక్కగా ఆలోచించుకుని మాత్రం చేయాలి. లేకపోతే ఇంతవరకు తీసుకొచ్చినటువంటి ఈ పోరాటం చేసి ఇంతవరకు తీసుకొచ్చినటువంటి ఈ సందర్భం ఎందుకు పనికిరానిది అయిపోతుంది, ఈ పోరాటం నిష్ఫలమైపోతుంది. దయచేసి బాధితులందరూ గమనించండి. మన కోసమని ప్రభుత్వం తరపున పనిచేసే అధికారులతోటి కానీ, అలాగే పోలీసు, సిఐడి, అలాగే న్యాయస్థానం, పబ్లిక్ ప్రాసిక్యూటర్సు, లీగల్ కౌన్సిల్సు, వీరందరితోటి కూడా చక్కగా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. వారి మీద నిందారోపణలు చేయవలసిన పని లేదు. వారికి సరైన సమాచారం ఇవ్వాలి, వారిని ఫాలోఅప్ చేసుకోవాలి. ప్రభుత్వానికి ఇది ఒకటే సమస్య కాదు, 100 సమస్యలు ఉన్నాయి. రకరకాలైనటువంటి విషయాల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా తలములకలు అయిపోయి ఉన్నారు. సంస్థాగత విషయాలు అవనివ్వండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి విషయాలు అవనివ్వండి, పార్టీ విషయాలు అవనివ్వండి, ఏమైనప్పటికీ కూడా వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. జయలక్ష్మి సమస్య ఒకటే వాళ్ళకి ప్రధానం కాదు. అంచేత అలాగే పోలీసు వారికి కూడా, సిఐడి వారికి కూడా మన సమస్య ఒకటే ప్రధానం కాదు. న్యాయస్థానాలకు ఇంక చెప్పనే అక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. తెల్లారులేస్తే ఎన్నో కేసులు, ఎన్నో వాయిదాలు అలా నడుస్తూనే ఉంటున్నాయి ఏళ్ళకేళ్ళు, మన అందరికీ తెలుసు. అంచేత మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని వారికి వెసులుబాటుకి అనుగుణంగా మనం వారితోటి నడుస్తూ వారికి కావాల్సిన సమాచారాన్ని సమయానుకూలంగా అందిస్తూ మనం వారి యొక్క సమయాన్ని సద్వినియోగం చేసేలాగా మనం వారికి సహకరిస్తూ, అవసరమైతే వారి పనిలో కూడా మనం భాగం పంచుకుంటూ మనం ముందరికి వెళ్ళినట్లయితే తప్పనిసరిగా వారు సహకరిస్తారు. ఈ రకమైనటువంటిది నా స్వానుభవంతో, లేకపోతే మా స్టీరింగ్ కమిటీ స్వానుభవంతో మేము చెప్తున్నాం. స్టీరింగ్ కమిటీ గత సంవత్సర కాలంలో చాలా విషయాల మీద పోరాటం చేసింది. కలెక్టరేట్ దగ్గర నుంచి అవనివ్వండి, కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి పీజీఆర్ఎస్లు పెట్టడం అవనివ్వండి, మూలపేట స్థలాల గురించి పోరాటం చేయడం అవనివ్వండి, అసెంబ్లీలో ఎమ్మెల్యే గారి చేత మాట్లాడించడం అవనివ్వండి, ఎంపీ గారితో యాక్ట్ మీద, కోఆపరేటివ్ యాక్ట్ మీద 95 యాక్ట్లో కంపల్సరీ ఆడిట్ ఇంట్రడ్యూస్ చేయడం గురించి అవనివ్వండి, అలాగే సోము వీర్రాజు గారు, మన ఎమ్మెల్సీ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, వారి ద్వారా హోమ్ మినిస్టర్ గారికి లెటర్ రాయించడం అనివ్వండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నాలు చేయనివ్వడం కానివ్వండి, అలాగే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారితో రాజమండ్రి శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు, అలాగే శ్రీ అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి, కోఆపరేటివ్ మంత్రి, వారితోటి కానీ మనం
కంటిన్యూస్గా అనుబంధం కలిగి ఉండి వారితో నిరంతరం ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ వారికి తెలియపరుస్తూ, సిఐడి వారికి తెలియపరుస్తూ, సహకార శాఖ వారికి తెలియపరుస్తూ, సహకార శాఖలో కూడా డీసీఓ గారితో మాట్లాడుతూ, డీసీఏఓ గారితో మాట్లాడుతూ, కమిషనర్ గారు వేసినటువంటి ఎంక్వైరీ బృందం వారితో మాట్లాడుతూ, ఈ విషయాలన్నీ కూడా ఏది మనం తెలియజేస్తున్నాం వీళ్ళందరికీ కూడా ఈమెయిల్ రూపేణ, అలాగే ఉత్తరాల రూపేణ కాపీలన్నీ అందరికీ పంపిస్తూ, కలెక్టర్ గారితో సహా ప్రతి విషయం మీద అందరికీ అవగాహన ఉండాలి, మన సభ్యులకి ఆ విషయాలు మళ్ళీ తెలియజేస్తూ, అందరిలోనూ అవగాహన తీసుకొస్తూ 3.5 సంవత్సరాలుగా స్టీరింగ్ కమిటీ పనిచేస్తోంది. ఈరోజు సొసైటీలో జరుగుతున్న విషయాలన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా అందరికీ తెలిసాయంటే అది కేవలం స్టీరింగ్ కమిటీ చేసిన పని వలన మాత్రమే అని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఈ స్టీరింగ్ కమిటీని మీరు అర్థం చేసుకుని స్టీరింగ్ కమిటీ చేసేటువంటి పనిలో మీరు కూడా సహకారం అందించినట్లయితే మనం ఈ పనిని ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్ళి బాధితులకి న్యాయం చేసి, చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి బాధితులకి, అంటే గుడి మెట్ల దగ్గర ఏదైనా ఎవరైనా ఇస్తే దాంతో కాలక్షేపం చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టు వాళ్ళ దగ్గర నుంచి ఆసుపత్రిలో మందులు కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళ దాకా అందరికీ మనం సహాయం చేసినట్టు అవుతుంది. దయచేసి మీరందరూ సహకరించండి, ప్రయత్నం చేద్దాం. గ్రూపులు, గొడవలు ఇవన్నీ మనకు అనవసరం. బాధితులకి న్యాయం చేయడమే మన ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం. దీన్ని మీరు అందరూ అర్థం చేసుకుని సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఇప్పటివరకు మేమైతే ఎవరిని కూడా ఈ పోరాటానికి కానీ, ఈ రకమైనటువంటి మేము రాసేటువంటి ఈ పీజీఆర్ఎస్లకి అయితేనేమి, ఇంకో దానికైతేనేమి మేము వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి, కమిషనర్ గారిని కలవడానికి కానీ, డిఐజీ వారిని కలవడానికి కానీ వెళ్ళిన సందర్భాల్లో ఎవరి దగ్గర నుంచి ఏ రకమైనటువంటి ధనాన్ని ఆశించలేదు. సాధ్యమైనంత వరకు మేము 4-5 కలిసి ఇవన్నీ సర్దుకుని ఏర్పాటు చేస్తున్నాం. అయితే రేపొద్దున్న త్వరలో ఇప్పుడు మనం డీసీఓ గారిని రిక్విజిట్ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయమని అడుగుతూ ఇచ్చినటువంటి ఈ లెటర్లో 15 రోజుల్లోగా వారి దగ్గర నుంచి సమాధానం అడుగుతున్నాం. ఒకవేళ రాని పక్షంలో మనం కోర్టుకి వెళ్ళేటువంటి అవసరం ఉంది. ఇది హైకోర్టుగా అయినట్లయితే కొంత ఖర్చు కూడా ఎక్కువ అవుతుందని తెలుస్తోంది. అందుచేత మనం వాటికి కూడా తగిన ఏర్పాట్లు చేసుకుని హైకోర్టులో తప్పనిసరిగా ఈ విషయాన్ని తీసుకెళ్ళి రిక్విజిట్ జనరల్ బాడీ మీటింగ్ని, అలాగే హైకోర్టుకి వెళ్ళవలసిన అగత్యం కల్పించినటువంటి అధికారుల మీద తీసుకోవాల్సిన చర్యల గురించి మనం ఆలోచన చేయాలి. 1-2 రోజుల్లో ఈ లాయర్స్ అందరినీ కూడా, మన సొసైటీలో ఉన్నటువంటి లాయర్స్ అందరినీ కూడా ఒక చోట కూర్చోబెట్టి చర్చలు చేసి దీని మీద లీగల్ నోటీస్ని మనం పంపించడానికి అన్ని రకాలుగాను సిద్ధపడుతున్నాం. ఎందుకంటే తప్పు జరిగింది అన్న విషయం డీసీఓ గారికి తెలుసు, కమిషనర్ గారికి తెలుసు, అందరికీ తెలుసు. ఎంక్వైరీలో, ఉమాశంకర్ గారి ఎంక్వైరీలో వచ్చింది. దానికి సంబంధించి సాక్ష్యాలన్నీ కూడా ఉన్నాయి. అసలు వడ్డీ కలెక్ట్ చేయకుండా హామీ పత్రాలని వదిలేయడం అనేది, తనఖా పత్రాలను వదిలేయడం అనేది చాలా పొరపాటు. సొసైటీకి, సొసైటీ సభ్యులనది నిలువునా మోసం చేయడమే. అలాగే చేసినటువంటి ఖర్చులన్నీ కూడా ఓచర్లు లేకుండా ఇష్టం వచ్చినట్టు పప్పు బెల్లల్లా ఖర్చు పెట్టేశారు. అది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సో ఈ విషయాలన్నీ మనం డీసీఓ గారికి సమయానుకూలంగా అన్నీ తెలియజేస్తున్నాం. వారందరికీ వారి దృష్టిలో అంతా ఉంది. అయినప్పటికీ మనకి కావలసిన న్యాయం ఇంకా జరగలేదు కాబట్టి ఈసారి మనం న్యాయస్థానాన్ని ఆశ్రయించి మనం ముందుకు వెళ్ళాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నాం. మీ అందరి సహాయ సహకారాలు, అభిప్రాయాలు తెలియజేయండి, అందివ్వండి. మనం ముందుకు వెళ్దాం, న్యాయం సాధిద్దాం. నమస్కారం.